నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో నిషేధిత అయినటువంటి బెట్టింగ్ యాప్స్లను ప్రచారం చేసినటువంటి బుల్లితెర అయినటువంటి యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు సినీ ప్రముఖుల దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఇక గురువారం రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా నటులు రానా, దగ్గుపాటి ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య, వైకాపా నేత అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలపై కూడా కేసు నమోదైంది. ఇక వీరితో పాటు బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ శ్రీముఖి, వర్షిణి, సౌందర్య రాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభ శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారి సుప్రీత తదితరుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో అయితే చేర్చడం జరిగింది. ఇక వీళ్ళపైన కూడా కొన్ని సెక్షన్స్ కింద కూడా కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక దీని మీద మనం ముఖ్యంగా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే ఇంత అంటే తెలంగాణ మొత్తంలో కూడా అంటే హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ న్యూస్ ఎంత పాకింది, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంత ట్రెండింగ్ అవుతుంది మనం అందరం చూస్తున్నాం. ఇది ఇలా ఉంటే ఒక పక్క ఇది ఇలా ఒక ఇష్యూ నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రజల్లో మొదలైనటువంటి ప్రశ్న అని చెప్పాలి ఇది ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఇక సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, విష్ణుప్రియ, శ్యామల, హర్ష సాయి, విజయ్ దేవరకొండ, రీతు చౌదరి, ఇంతమంది కూడా దీంట్లో అసలు ఎందుకని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు? రోడ్డు మీదకి ఎన్నో కుటుంబాలు పడ్డాయి ఇప్పటికే. ముఖ్యంగా మనం యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి హర్ష సాయి నుంచి మాట్లాడుకోవాలి. ఈయన మొదట స్టార్ట్ చేశారు ఇది. ఈయన వల్ల ఎంతో పాకిపోయింది. ప్రతి ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి విపరీతంగా విచ్చలవిడిగా హర్ష సాయి అయితే ప్రమోట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన మీద చాలా కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ కూడా అంటే ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ దాదాపు 9 ఏళ్ల క్రితం కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ అంటే ఒక ప్రముఖ స్థానంలో ఉండి ప్రముఖులైనటువంటి వీళ్ళు ఇలా ప్రచారం చేయడం అనేది, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? మరి దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి, ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి, దీని మీద స్పందించాలి. ప్రతి చిన్నదానికి స్పందించేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే బయట, ఇంత పెద్ద బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంతోమంది రోడ్డు మీదకి రావడం జరిగింది, ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి, రోడ్డు మీద పడ్డారు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు బెట్టింగ్ యాప్స్ వల్ల. మరి ఇంత ఇష్యూ జరుగుతుంటే తెలంగాణ మొత్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇష్యూ అనేది పాకింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిదీ మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక్కసారి కూడా నోరు విప్పడం లేదు. అసలు దీనికి సంబంధించి అంటే ఏది తప్పు ఏది ఒప్పు ఆయనకు బాగా తెలుసు. ప్రతిదానికి స్పందిస్తారు, ప్రతిదానికి నన్ను ఇట్లా విమర్శిస్తారు, నేను ఇట్లా చేస్తున్నా, నేను మంచి చేసుకుంటూ పోతున్నా, మీరు ఇట్లా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏమన్నా అంటే నార్మల్గా ఏదైనా నార్మల్ పర్సన్స్ కావచ్చు, దేని మీద ఆయనని ఏదన్నా చిన్నగా విమర్శించినా కూడా అంటే ఆయన ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని కావచ్చు, ఎవరన్నా కొద్దిపాటి ప్రశ్న వేసినా కూడా ఆయన తట్టుకోలేరు. ప్రతి దానికి కూడా ఆయన జవాబు చెప్తారు, మాట్లాడతారు. మరి అలాంటిది అసెంబ్లీలో మరి దీని గురించి ఎందుకు నోరు విప్పడం లేదు? మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరి వీళ్ళ మీద ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారన్నది చూడాలి. లేదంటే వీళ్ళు ప్రముఖులు పెద్దోళ్ళు అని వదిలేస్తారా? ఏదైతే అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ విషయంలో ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఆయన. సంధ్యా థియేటర్కి సంబంధించి ఒక్కిసలాట ఘటనలో చనిపోయినటువంటి రేవతి ఇష్యూ మీద ఎంతో సీరియస్గా వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ని జైలు వరకు తీసుకెళ్లారు, కేసులని అదని చాలా రియాక్ట్ అయ్యారు. ఓకే, ఒక సామాన్య కుటుంబం గురించి మీరు అంతలా పట్టించుకున్నారు, బాగుంది. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ప్రముఖులు, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంతోమంది రోడ్డు మీదకి వస్తున్నారు. మరి దీని గురించి మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు? ఖచ్చితంగా మాట్లాడి సమాధానం చెప్పాలి కదా. అందరూ మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారా చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈరోజు. కానీ అయినా మీరు నోరు మెదపడం లేదు. మీరు కావచ్చు, ఇక మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అధికారులు ఎవరు కూడా దీని మీద నోరు విప్పడం లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టుగా న్యాయస్థానం వాళ్ళకి ఇప్పుడు తప్పు అని తెలిసింది, వీళ్ళ మీద కేసులు నమోదైనా ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ పైన ఉన్నటువంటి మీరు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి మీరు దీనికి సంబంధించి కొద్ది గొప్ప మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది, ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీని మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. ప్రతిదానికి అందరూ బాగానే ఉన్నారు, ఎవరు ప్రమోటింగ్ యాప్స్ చేసేవాళ్ళు వాళ్ళు బాగున్నారు, మీరు అందరూ బాగానే ఉన్నారు. కానీ మధ్యలో పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలే.
సామాన్య ప్రజలు. మరి వాళ్ళు కూడా ఇవన్నీ యాప్స్ చూసి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. మరి దానికి మీరు ఖచ్చితంగా మీరు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడి స్పందించి మరి వీళ్ళకి తగినటువంటి శిక్ష ఎట్లా ఇస్తారు, వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు చేపడతారు అన్నది మీరు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడాలి. నోరు విప్పి మాట్లాడకుండా ఇంకా మీరు ఇట్లనే సైలెంట్గా ఉంటా అంటే ఇంకా మీ మీద వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ జరుగుతున్నా మీరు నోరు విప్పకపోవడం అనేది అది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. ప్రజలు ఈరోజు చాలా వరకు మీరు ఇప్పటికే వ్యతిరేకత బాగా పొందుతున్నారు. రోజు రోజుకి వ్యతిరేకత అనేది పెద్దగా అవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఏదో మొక్కను పెంచుకుంటే దాన్ని పెద్దగా ఎట్లా చేస్తాం అట్లా మీరు వ్యతిరేకత అనేది పెరిగి పెద్దదవుతుంది తప్ప మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేరు. మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి బయట ఇంత పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఎవరికి వచ్చినటువంటి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యంగా మీరు మాట్లాడితే వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి దీనికి సంబంధించి. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చెప్పాలి. ఎలాంటి సివియర్ యాక్షన్ ఉంటుందా, సీరియస్ యాక్షన్ ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎట్లా శిక్షించబోతున్నారు ఇట్లాంటి వాళ్ళని మరి మీరు చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఈవిడ గురించి మాట్లాడాలి. ఈవిడ శ్యామల ఆంధ్ర 365 అనే యాప్ని కూడా ప్రమోట్ చేసింది. ఈవిడకి సంబంధించి మనం ఇంకో వీడియో కూడా చేద్దాం. మొత్తంగా వీళ్ళు చూసుకుంటే ప్రస్తుతం వీళ్ళ మీద అయితే చాలా సీరియస్గా కేసులు అయితే నమోదయ్యాయి. మరి వీళ్ళు ఒక్కొక్కరిగా అయితే సమాధానం ఇచ్చుకుంటున్నారు. కానీ మళ్ళీ దాన్ని మరి తప్పుదో పట్టిస్తారా ఏందన్నది కూడా ఒక పక్క ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏంటి ప్రభుత్వం ఎట్లా యాక్షన్ తీసుకోబోతుంది, ఎట్లా ఖండిస్తుంది వీళ్ళని అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజలకు కొంతవరకైనా నమ్మకం కలుగుతుంది మీ మీద. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేస్తారా అన్నది ఇప్పుడు చూడడానికి అందరు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి మీరు కొద్దో గొప్ప వీళ్ళకి సంబంధించి మీరు నోరు విప్పి ఇది ఎంతవరకు చట్టరీత్యా నేరం, ఎంతవరకు తప్పు ఏంది అన్నది, దీనివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతమంది నష్టపోయారు అన్నది మీరు ఖచ్చితంగా మాట్లాడితే ప్రజలకి కొంతవరకైనా మీ మీద నమ్మకం కలుగుతుంది. మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోవడానికి అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇట్లనే ఇంకా దీనికి మనకు సంబంధం లేదు అని పట్టనట్టు ఉంటే కనుక దీనికి సంబంధించి మీరు నోరు విప్పి మాట్లాడకపోతే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత పొందుతారు, ఇంకా విమర్శల పాలవుతారే తప్ప ఇక మీ మీద నమ్మకం అనేది కలగదు రేవంత్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు మాట్లాడాలి, మేము వినాలి. సో ప్రజలందరూ అదే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా అనేది. రైట్, అల్లు అర్జున్ గురించి మాట్లాడితే అల్లు అర్జున్ది అంటే మీరేమైనా పర్సనల్గా తీసుకున్నారా అన్నది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయిందని చెప్పాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక అందరికీ ఒకటే ఆలోచన పుడుతోంది. ఏదంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళందరూ ప్రముఖులే. మీరు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, ప్రముఖులకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అని చెప్పేసి మీరు సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి అసెంబ్లీలో చర్చ పెట్టారు, అసెంబ్లీలో మాట్లాడారు, ఖండించారు. నేను ఆ ప్లేస్లో ఎవ్వరున్నా వదిలిపెట్టను అని అల్లు అర్జున్ని అంత సీరియస్గా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రముఖుల గురించి మీరు ఎందుకని మాట్లాడడం లేదు? దీని మీద ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే మరి వీళ్ళంతా కూడా ప్రముఖులు కదా, వీళ్ళ వల్ల ఎంతోమంది వేల మంది ప్రాణాలు కోల్పోయారు, వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మరి వీళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా చేయడం అనేది చట్టరీత్యా నేరం కాదా? ఇది తప్పు కాదా? దీనికంటూ శిక్ష ఉండాలి కదా. శిక్ష ఇవన్నీ పక్కన పెడదాం. మీరు ఖచ్చితంగా మీరు ఒక సీఎం స్థానంలో ఉన్నారు, మరి మీరు మాట్లాడాలి కదా. ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో మీరు ఎంతవరకు మాట్లాడారు, ఎంతవరకు గలం విప్పారు, అసెంబ్లీలో ఎంతవరకు దాన్ని చర్చనీయాంశం చేశారు చూసారు అందరూ. అంటే మీరు అదేమైనా పర్సనల్గా తీసుకున్నారా? అంటే పర్సనల్ వేలో వెళ్ళారా? అందుకని అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయిండు అన్న కారణం చేతనే మీరు అలా చేస్తుంటే మీరు అది ఖచ్చితంగా పర్సనల్ తీసుకున్నట్టే ఇప్పుడు ప్రజల్లో ఆలోచన తీసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గురించి కూడా మీరు మాట్లాడితేనే ఆ వ్యతిరేకత అనేది పోతుంది. లేదంటే మీరు అనవసరంగా వ్యతిరేకతని కొని తెచ్చుకుంటున్నారు. ప్రజల్లో కొత్తగా ఆలోచనలు పుడుతున్నాయి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోయిర్రు, రోడ్డు మీద పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత ఇష్యూ జరుగుతున్నా మీరు మాట్లాడకపోవడాన్ని ఈరోజు ఎట్లా చూడమంటారు మీరే చెప్పండి. మీరు మాట్లాడాలా, అసలు దీని మీద స్పందించాలా వద్దా? మరి వీళ్ళ గురించి ఎందుకని అసెంబ్లీలో మాట్లాడరు మీరు? ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకపోతే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు పర్సనల్గా తీసుకొని ఇదంతా రచ్చ చేశారని ఇప్పుడు బయట అయితే ఏదైతే టాక్ వినిపిస్తుందో అది నిజంగా నిజం చేస్తారా ఏంది అన్నది, నిజం చేస్తారా అబద్ధం చేస్తారా అన్నది మీ చేతిలోనే ఉంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఈ ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నారో మీరు వీళ్ళకి తగిన శిక్ష ఇస్తారా, వీళ్ళ గురించి మాట్లాడతారా, మరి ఏం చేస్తారు మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి తీరాలే. ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. లేదంటే కనుక అల్లు అర్జున్ పర్సనల్గా తీసుకొని చేశారనేది ఒక ముద్ర పడిపోతుంది మీకు ఎప్పటికీ కూడా. ఇంకా వ్యతిరేకత పొందుతారే తప్ప ఎప్పుడు కూడా ఇంకా మీరు ఇక కాంగ్రెస్ అధికారులు ఎప్పటికీ ఇలానే చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు వస్తుంది, రోజు వింటూనే ఉన్నాం.
ప్రతి విషయంలో వ్యతిరేకత, ప్రతి విషయంలో, ఏ ఒక్క విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేసిందని వినపడడం లేదు బయట. కనీసం ఈ బెట్టింగ్ ఎందుకంటే వేల మంది ప్రాణాలు ప్రజల యొక్క, అందుకు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మాట్లాడి తీరాలి. అప్పుడే ఉన్న వ్యతిరేకత కొద్ది వరకైనా పోగొట్టుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. మరి చూద్దాం. అల్లు అర్జున్ విషయంలో అంత సీరియస్గా ఖండించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రముఖులు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఎంతమంది రోడ్డున పడ్డారు, మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, ఎలాంటి శిక్ష విధిస్తుంది, ఖచ్చితంగా చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి చూడాలి, అందరితో పాటు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే కనుక చూస్తూనే ఉండండి